ఇస్తలేరు. ఇది దారుణమైన విషయం. మహారాష్ట్ర సీఎం అపాయింట్మెంట్ ఇస్తలేరు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ కొనసాగుతుంది. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే ప్రసక్తి లేదు. ధాన్యం కొనని కేంద్రం వల్లే రైతులు ఇబ్బంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. జల వివాదాలను రాష్ట్రాలు సమన్వయంతో పరిష్కరించుకోవాలని ప్రధాని మోదీ చెప్తున్న క్షేత్రస్థాయిలో పొరుగు రాష్ట్రాల నుంచి సహకారం అందడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు సమస్యపై కలిసి చర్చించడానికి తాము మహారాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోరినా కూడా ఆయన కనీసం స్పందించడం లేదని మండిపడ్డారు. శనివారం జరిగిన ఆ చిట్చాట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు. రేవంత్ రెడ్డిని అసలు ముఖ్యమంత్రిగా పరిగణనలోకే తీసుకుంటలేరు. మీరు ఏమని అనుకోరు. ఎందుకు అంటే ఉత్తర తెలంగాణకు సంబంధించిన ప్రాణహిత చేవెళ్లకు సంబంధించిన తుమ్మిడి అంటే సుజల స్రవంతి ప్రాజెక్టులో భాగమైన తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు నిర్మాణం మీద చర్చించేందుకు మహారాష్ట్రకు సంబంధించిన దేవేంద్ర ఫడ్నవీస్కు పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు ఏంది అంటే మహారాష్ట్రకు అధికారికంగా లేఖ రాసిల్లండి. ఏమని అంటే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందంతో సమావేశానికి తగిన సమయం డేట్ కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి వాళ్ళకి లేఖ రాస్తే కనీసం కూడా పట్టించుకోలే. మహారాష్ట్ర నుంచి తెలంగాణకు రావాల్సిన ముంపు భూములు బదిలీ విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవ తీసుకోవాలని ప్రధాని మోదీతో మాట్లాడాలని ఏకంగా రేవంత్ రెడ్డి డిమాండ్ చేసాడు. అంటే ఎట్లుండే గతాన్ని ఒక్కసారి చెప్పనా మీకు. ఈయనకు అపాయింట్మెంటే ఇస్తలేరు కదా. ఇగో నేను చెప్పిన మాట కదా, ఆయనే చెప్పుకున్న మాటే, నేను అంటలేనది. ఇగో మహారాష్ట్ర సీఎం అపాయింట్మెంట్ ఇస్తలేడు. గతంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి ఎంతమంది అపాయింట్మెంట్ ఇచ్చిరో లీస్ట్ చెప్తున్నా, రాసుకో. ఇక్కడే రాసుకుంటావో ఇంకెక్కడన్నా రాసుకుంటావో నీ ఇష్టం. గతంలో బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పడానికి వ్యూహాత్మకంగా మహారాష్ట్ర కానీ పశ్చిమ బెంగాల్ కానీ జార్ఖండ్ కానీ బీహార్ కానీ తమిళనాడు వంటి పలు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యమంత్రులతో నేరుగా సమావేశమయ్యారు. గది క్రేజ్ అంటే మహారాష్ట్రతో కూడా సత్సంబంధాలు ఉండే. కాళేశ్వరం ప్రాజెక్టు అంతర్గత ఒప్పందాల కోసం కేసీఆర్ గతంలో మహారాష్ట్ర ప్రభుత్వంతో విజయవంతంగా చర్చలు జరిపాడు. అలాగే బీఆర్ఎస్ పార్టీని మహారాష్ట్రలో విస్తరించేందుకు అక్కడ భారీగా కూడా బహిరంగ సభలను కూడా నిర్వహించిండు కేసీఆర్. కానీ నీకు మహారాష్ట్ర సీఎంకు సంబంధించిన అపాయింట్మెంట్ దొరకలే. ఇక్కడ అపాయింట్మెంట్ దొరకపోవడానికి కూడా భిన్నమైన కారణాలు ఉన్నాయండి. నాకు అందిన సమాచారం ప్రకారం చెప్తున్నా. తెలంగాణలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాగా మహారాష్ట్రంలో బీజేపీ కూటమి. అంటే ఇక్కడ ఏంది, ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ రెండు రాజకీయ సిద్ధాంతాలు ఉన్న పార్టీలు కావడం వల్ల సహజంగానే రాజకీయంగా దూరంగా ఉంటుంది. ఎన్నికల ఇటీవల జరిగిన వివిధ ఎన్నికల ప్రచారాల్లో తెలంగాణ కాంగ్రెస్ గ్యారంటీలపై మహారాష్ట్ర బీజేపీ నేతలు విమర్శించడం, వాటికి సీఎం రేవంత్ రెడ్డి కౌంటరు లేఖలు రాయడం వంటి పరిణామాలు కూడా ఇటు ఏంది అంటే ఇప్పుడు ఇరు రాష్ట్రాల భేటీకి ఏంది అపాయింట్మెంట్ ఇవ్వకపోవడానికి ప్రధానమైన కారణమైంది. ఇక సమాధానం చెప్పు. గోక్కుంటావో గీక్కుంటావో ఇక నీ ఇష్టం. నేను చెప్పలే, కల్వకుంట్ల చంద్రశేఖరరావు భిన్నంగా ఉండే. జాతీయ రాజకీయాల కోసం మహారాష్ట్రకు సంబంధించి పూర్తి స్థాయిలో ఒక పార్టీని విస్తరించడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేసిండు. ఎన్నికల ప్రచారం కూడా చేసిండు. కానీ ఈయనేం చేసిండు, అదే మహారాష్ట్రకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారం ఏదైతే ఉందో అక్కడ తెలంగాణ కాంగ్రెస్ గ్యారంటీల మీద మొత్తం లేఖలు రాయడం, లేకపోతే కౌంటర్ ఇవ్వడం చేసి పడేసాడు. దాంతో ఏమైపోయింది, మహారాష్ట్ర సీఎం పట్టించుకునే పరిస్థితి లేదు. కానీ గతంలో కేసీఆర్ ఏం చేసిండు, జాతీయ స్థాయిలో అంటే ఇటు మహారాష్ట్రతోని దేవేంద్ర ఫడ్నవీస్ కానీ, పశ్చిమ బెంగాల్ కానీ, జార్ఖండ్ కానీ, బీహార్ కానీ, తమిళనాడు కానీ ఎంతమంది ముఖ్యమంత్రులతో భేటీ కాలే, అయిపోయాయి. ఇంకేముంటుంది, నీతోనే అయ్యేది ఏంది పోయేది ఏంది. తెలంగాణ ప్రాంత ప్రజలు ఎవరు దేకే పరిస్థితులలో కూడా లేరు. గాయనతో ఏమవుతుందని నేను చెప్తున్నా, ఏం కాదు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆయనతో అయ్యేది లేదు పోయేది లేదు. తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా దయచేసి నేనేమంటున్నా అంటే తెలంగాణ సమాజం మొత్తం కూడా ఆలోచించాల్సిన విషయం ఇది. ఏం కాదు, నేను చెప్తున్నా కదా. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేసేది ఉండదు, తెలంగాణ ప్రాంత ప్రజలకు ఏం జరిగేది ఉండదు. ఇగో గిజూడు రే బాల్క సుమన్ మీరందరూ చూసిరు కదా. చెన్నూరుకు సంబంధించిన బాల్క సుమన్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మాజీ ఎంపీ బాల్క సుమన్ను అరెస్టు చేసేందుకు శనివారం తెలంగాణ వద్దకు వచ్చిన పోలీసులను అడ్డుకున్న బీఆర్ఎస్